చల్ల పులుగులు ఆకుకూర అనమాట కాంబినేషన్. ఆకుకూర దానికి ఒక పేరు ఉండేది. పాలకూర చల్ల పులుగులు చేసుకోబోతున్నాం అనమాట. ఇంక వాటిలోకి ఏమేమి కావాలనేవి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాం. లాస్ట్లో ఇంకా అరగడ్లు వేద్దాము. వాటిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, మళ్ళీ పాలకూర, అలానే నానబెట్టుకున్న బియ్యం, జీలకర్ర, అలానే ఇంక బంగాళదుంప పెట్టుకోవాలండి. పెట్టుకోవాలి బంగాళదుంపనంతా. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. చివరి కన్నా ఇంక తర్వాత చూపిస్తాము. వాటిలో కావాల్సినవి అయితే ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మీకు తర్వాత చూపిస్తాను. కలిపేటప్పుడు మిస్ అవ్వకుండా చేసుకోండి. సరేనండి, ముందు అయితే పాలకూరని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పైన పొడుగ్గా ఉంటాయి కదండి కాళ్ళు, కొంచెం తీసుకొని కొంచెం ఉంచుకోవాలి. ముదిరి ఉంటాయి కదా పైన, ముదిరి తీసేసి క్లాత్ ఒకటికి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అండి మేమైతే ఇప్పుడు బంగాళదుంపలు వేసి బియ్యలో చల్ల పునుగులు చేసుకుంటున్నాం అనమాట. అన్నీ వేసి మాయి ఏమో బంగాళదుంప తింటాను అందుకని చెప్పి మాయి కోసం సపరేట్గా పాలక్ పకోడీ చేయబోతున్నాం అనమాట. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంక అత్తమ్మ అయితే మొత్తం కలిపేసి నోరుతా ఉంది. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, చిన్నులపాయ లేదు ఆ మూడు వేసి బాగా దంచుకోవాలి. మేమైతే నేను 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. 2 నానబెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5 అవుతుంది. 2 గంటలన్నర అయితే బాగా నాని అనమాట. కడిగి పక్కన పెట్టుకొని దీంట్లో నీళ్ళన్నీ తోడగట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో నీళ్ళు కూడా పోయకూడదు అనమాట. దీంట్లో నీళ్ళే ఉంటాయి. ఇలా వేసి బంగాళదుంపలు వేసుకున్నాం. లోడికి సరిపడా అంతా వేసుకోవాలన్నమాట. బంగాళదుంప తొందరగా దాన్ని ఉడకబెట్టుకుని 2 ముక్కలు చేసి వేసుకున్నాం దీంట్లో. వేసే మనకైతే పాలకూర పాలక్ పకోడీ చేయబోతున్నాం కదా. దాంట్లో తగినంత శనగపిండి తీసుకోవాలి. తర్వాత దాంట్లో లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కలిపి ఫస్ట్ దాన్ని కలిపి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం పోయమా ఏం కదా. అదేవిధంగా దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడంత సాల్ట్, కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పైన స్విచ్ వచ్చింది, కరెంట్ వచ్చింది. ఆ విధంగా కలుపుకున్న తర్వాత గట్టి కలుపుకున్న తర్వాత ఈ పాలకూర తీసుకొని దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా బాగా పీసేసుకోవాలి. ఆకి ఆ పిండి బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఒక పక్క అయితే దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నీళ్ళు తగ్గేసి అప్పుడు చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పాలకూర అయితే ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ముందుగా అయితే పాలకూర పకోడీ చేసుకుందాం. పాలక్ పకోడీ మమ్మీ నువ్వు చెప్పు. మమ్మీ చెప్పి తినండి. చెప్పు మమ్మీ. మాట్లాడు మౌనదా. ముందుగా నూనె పోసుకుందామండి. పొయ్యి సరిపోద్దులే పోయి. ఇగో ఈ మిశ్రమం నీ దగ్గర పెట్టుకో. అందులోకి ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం పాలకూర చల్ల పులుగులు ఏ విధంగా చేసుకోవచ్చు చూసేద్దాం. చూసారు కదా ఇప్పుడు దాకా. దీంట్లో బియ్యం పిండి అదేవిధంగా బంగాళదుంప వేసేసుకొని బాగా మిక్స్ పట్టేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. మేమేమి వేయకుండా ఒక్క సుక్క నీళ్ళకే చూడండి ఎంత జామైంది. మీరు అసలు నీళ్ళు వేయమాకండి, మెదగట్లేదని మేము వేసాము. ఇవన్నీ కలిపితే గట్టిపడింది. ముందుగా అదిగోండి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కదా, ముక్కలు వేసుకుందాం మొత్తం దీంట్లో. అలానే దీంతో పాటు పాలకూర అది కూడా వేసుకుందాం దీంట్లో.
దీంట్లోకి తగినంత ఉప్పు అవన్నీ చూసారు కదా, ఈ విధంగా అయితే చల్లపునులకి ఈ విధంగా మిశ్రమం బాగా కలుపుకోవాలి. పిండి మిశ్రమాన్ని దీంట్లో ఏమన్నాయంటే ఇప్పుడే చూసిందే, ఇదైతే మాకండి. ఎందుకంటే దీంట్లో పొటాటో యాడ్ చేసాం కాబట్టి, బంగాళదుంప యాడ్ చేసాం కాబట్టి మా నాన్నగారు తింటారండి, ఎందుకంటే మోకాలు నొప్పులు అని చెప్పి. ఇదైతే మా నాన్నగారికి పాలకూర పకోడీ, పాలక్ పకోడీ. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. పాలక్ అంటే ఇంగ్లీష్లో పాలక్ అంటారమ్మా. ఇంగ్లీష్ నాకు రాదుగా. పాలకూర పకోడీ. పాలక్ అను, పాలక పాలక కాదు, పాలక్ పాలక పాలక్. పాలక పాలకూర. పాలకూరని ఇంగ్లీష్లో పాలక్ అంటారు. ఓకేనా? నాకు రాదండి ఇంగ్లీష్లో, తెలుగులో చదువుతున్నా. పాలకూర పకోడీ. పాలకూర పకోడీ అంతే. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందు టెస్ట్ చూడమా, కొంచెం వేసి చూడు అది హీట్ ఎక్కింది లేదా. హీట్ ఎక్కిందా? కాలా ఇంకా కాలా? ఇంకా కాలా. ఓకేనా? మామూలుగా చెప్పినట్టు ఆయిల్ బాగా హీట్ ఎక్కలేదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మన ఓకే అండి, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే ఒకటి నిదానం ప్రధానం ఉన్నట్టు పొయ్యి దగ్గర జాగ్రత్తగా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి జాగ్రత్తగా వేసేసుకోవాలి. బుజ్జి కూడా ఒక పక్క వేస్తూ ఉండేది. ఒడుపు చేయాలా? ఆ విధంగా 2 చేతులు పెట్టి తవ వేసేయాలి. జస్ట్ ఒక 5 మినిట్స్లో మన పాలక్ పకోడీ అండ్ చల్లపునులు కూడా అవుతాయి. ఇది అయిన తర్వాత మన చల్లపునుల పకోడీ చేసేది, చట్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోయింది. పాలక్ చల్లపునులు చేసుకునేది. చూసారు కదా, మన పాలక్ పకోడీ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇంక తీసేమ్మా, ఉడకలేదు. ఉడికిమా, ఇగో లైట్ బ్రౌన్. కావాలమ్మా, పొంగినితే ఉడికినట్లు. ఓ షెట్, పెద్దల మాట ఖచ్చితంగా వినాల్సిందే, సర్దుమాట కాదు, వినాల్సిందే. సో అయితే మనం చేసిన ఒక లెక్క అయితే మా అమ్మగా చేసేది ఇంకో లెక్క. చూసారు కదా మన పాలక్ పకోడీ అయితే అసలుకి నెంబర్ 1 ఉందయ్యా. బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. వీళ్ళిద్దరు పని బాగుంది ఇక్కడ. అదిగోండి మన పాలక్ అయితే బాగా ఉడికేసింది. పాలక్ పకోడీ తీసి అదిగో కడక్ కడక్ కడక్. ఇప్పుడైతే మన పాలక్ పకోడీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నాం అంటే చల్లపునుగులు అయితే అయిపోతున్నాం. పాలకూర చల్లపునుగులు అయితే అయిపోతున్నాం. ఏంటి అమ్మాయి? చల్ల పునుగులు. ఉత్తి చల్లపునుగులేనా? చల్ల పునుగులు, పాలకూర, బంగాళదుంప. కాదమ్మా, అది పాలకూర చల్లపునుగులు అనాలి. అట్లా అంటే ఎన్ని ఉంటాయి. పాలకూర చల్ల పునుగులు నాకు రావట్లేదండి. ఓకే అంతే, ఇంకేసాయి రండి చిన్నవి. అబ్బా, మనం ముందు చేసాంగా, అందుకని అన్నీ అంటకపోతున్నాయి. అది పొంగుతుంది చూడు, బలూన్స్ లాగా బలుగుతున్నాయి. అద్దుకోండి, చూసారు కదా. ఈ విధంగా అయితే మనం చల్లపునుగులు వేసుకుంటే పొంగుతుంది. కనబడుతుంది మీకు, తీసా చూపుతాం ఒకసారి. సరిపోద్దామమ్మా. ఇప్పుడైతే మనం చట్నీ చేసుకుందాం. సగం పొట్నాల పప్పు, సగం వేడిన పప్పు, ఆ 2 వేసుకొని మిక్సీ పట్టాల. అలానే కొంచెం అల్లం వేసుకుందాం. దీని కింద వేసాను నేను అల్లం. అలానే కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి వేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోయింది. చూసారా అసలుకి ఏ విధంగా వచ్చాయో? ఇటేనమ్మా, ఇటంటే అది ఈవెన్గా కాలుతాయి. అంటే అది ఇటు కరెక్ట్ కదా, ఇటు కదా. రోజు చెప్తా, ఇంకా పైన చెప్తాను, అప్పుడు రొటేట్ అవుతాయి. పాలకూరతో చేసిన మన చల్లపునుగులు అయితే ఏ విధంగా చూసారు కదా. తొందరగా ఇది చేసేసుకొని చట్నీ తాలింపు వేసేసుకుందాం. అసలు భలే ఉంటుంది. ఇటనేమా పడుకో, అయ్యో క్యారీ ఆన్.
ఓకే అండి, ఇప్పుడైతే మా నాన్నగారికి పకోడీ ఇద్దాం. ఇవ్వండి పాలకూర పకోడీ చట్నీ ఏది? చట్నీ, దాంట్లో చట్నీ ఉండదు. ఇన్నా బాగుంటుంది, తిను. టేస్ట్ అది చాలా బాగుంటుందండి. అలానే చట్నీలోకి సరిపడంత సాల్ట్, 5 పచ్చిమిర్చి వేసుకొని బాగా మెత్త గ్రైండ్ చేసుకోవాలి. అసలు మన పాలకూర పకోడీ అయితే, పాలకూర చల్లపులులు అయితే ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడటానికి. ఇంకో వాయి అయితే మా అమ్మగారు వేస్తున్నారు. బుజ్జి అయితే ఒక పక్కన చట్నీ ప్రిపేర్ చేస్తున్నాండి తొందరగా. చట్నీలోకి అయితే ఇంకొక అల్లం రెబ్బైనా ఉండాలన్నమాట. అల్లం కదా, వెల్లుల్లి రెబ్బ అది వెల్లుల్లి రెబ్బ వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే రెండో వాయి వేస్తున్నాం అండి. ఇప్పుడైతే మన చల్లపులులు టేస్ట్ చేద్దాం. కొంచెం బాగా హీట్లో ఉన్నాయి, తర్వాత టేస్ట్ చేద్దాం. ఇప్పుడైతే చట్నీ తాలింపు వేసుకున్నాం. రెండో వాయి కూడా బాగా ఎగుతూ ఉందండి. ఇంకా చట్నీ తాలింపులోకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కాసినన్ని పోపు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకొని చట్నీ తాలింపు వేసుకోవాలి. ముందైతే ఎండుమిర్చి వేసే పోపు కూడా. అలానే పోపు ఇవి వేసుకొని బాగా వేగిన తర్వాత చట్నీ తాలింపు వేసుకున్నాం. ఇప్పుడైతే మూడో వాయ కొంచెం పెద్ద ఏమా సచ్చించి వేసి చట్నీ తాలింపు కూడా అయిపోయింది. చూసారు కదండి, మొత్తానికి అయితే చాలా కష్టపడేసి చేసేసాం పాలకూర చల్లపులుగులు అయితే. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడైతే వాళ్ళిద్దరు టేస్ట్ చేయబోతున్నారు. చెప్పండి మీరే. తిను. సూపర్గా ఉండే కాదు, మీరు అడుగు ట్రై చేసి చూడండి, బాగుంది తింటాను కాడ. సూపర్గా ఉన్నాయండి. ఇంకోసారి అయితే మీరు కూడా ఇంకా అత్త చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, మరో వీడియో కలుద్దాం. హాయ్ బాయ్. నవ్వండి.